మనుధర్మ చరిత్రలో ఆయన మను ఏం చెప్పాడంటే స్త్రీలకి చదువు ఉండకూడదు, స్త్రీలు అసలు బయటకు వచ్చి కనపడకూడదు. స్త్రీ చదువుకుంటే వేదాల్లో చెప్పబడింది ఏంటంటే వర్షాలు పడవు, కరువు కాటకాలు వస్తాయని. ఆ భయం కూడా పెట్టారు. ఎంతవరకు స్త్రీ జాతిని అణగదొక్కాలో అంతవరకు అణగదొక్కుతూ వాళ్ళు పైకి రాకుండా ఉండాలని కోరుతూ వాళ్ళకు ఒక వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం ఉండకూడదు. లేడీస్ అంటే దానికి లేడీస్ తయారైపోతున్నారు అంటున్నారు. ఈ మధ్య కూడా సతీ సహగమనం, భర్త చచ్చిపోతే భార్యని చితులకు తోసేవాళ్ళు. ఇప్పుడు ఆ నమ్మకాలు దేవుడి దయ వల్ల లేవు. ముక్కు పచ్చలారని ముద్దు బిడ్డలు, చిన్న పిల్లలు, ఆడపిల్లలు, బాల్య వివాహాలుండేవి. చిన్న పిల్లల్ని తీసుకెళ్లి పెద్దవాళ్ళకి ఇచ్చి వివాహం చేయడం. పుత్తడి బొమ్మ పూర్ణమ్మ అనే స్టోరీలో ఏం చెప్తాడంటే, మీరు జాగ్రత్తగా పరిశీలించండి, 10 ఏళ్ళు 9-10 ఏళ్ల పిల్ల పసికందు, దానికి ఏమీ తెలియదు. దాన్ని 60 ఏళ్ల 70 ఏళ్ల వాడితో వివాహం చేస్తారు. వివాహం చేస్తే ఆ వివాహం చేసిన వాడికి అంతకుముందే భార్యలు ఉన్నారు. ఆ భార్య చచ్చిపోయింది. భార్య లేకుండా వీడు చచ్చిపోతే వీడికి స్వర్గప్రాప్తి ఉండదు. కాబట్టి